అమెరికాలో భారీ సైబర్ స్కామ్ వెలుగు చూసింది. టెక్సాస్ కేంద్రంగా ఏకంగా 500 కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులను భయపెట్టి వారి రిటైర్మెంట్ డబ్బును కాజేస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్కామ్ లో తెలుగువారి ప్రమేయం కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అసలేం జరిగింది, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఈ భారీ మోసం జరిగింది. దాదాపు ఏడాది కాలంగా పోలీసులు నిఘా పెట్టి ఈ ముఠాను పట్టుకున్నారు. వీరి మోసం చేసే తీరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ముందుగా ఈ ముఠా సభ్యులు రిటైర్ అయిన వృద్ధులకు ఫోన్ చేస్తారు. తాము FBI అధికారులమని, లోకల్ షెరీఫ్ పోలీసులమని పరిచయం చేసుకుంటారు. మీపై ఫెడరల్ కేసులు ఉన్నాయి, అరెస్టు వారెంట్ జారీ అయ్యింది అని భయపెడతారు. ఆ కేసుల నుంచి బయటపడాలంటే తక్షణం డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. భయపడిన బాధితుల ఇంటికి కొరియర్స్ అనే వ్యక్తులను పంపి వారి దగ్గర నుంచి నగదు లేదా బంగారం రూపంలో వసూలు చేస్తారు. అలా వసూలు చేసిన డబ్బును ఈ ముఠా ఏం చేస్తుందో తెలుసా? దొంగలించిన డబ్బును చట్టబద్ధంగా మార్చుకోవడానికి స్థానిక జ్యువెలరీ షాపులను వాడుకున్నారు. ముఖ్యంగా టెక్సాస్లోని ఇర్వింగ్లో ఉన్న తిలక్ జ్యువెలర్స్ మరియు ఫిస్కోలోని సైమా జ్యువెలర్స్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ దుకాణాల ద్వారా ఆ నగదును బంగారు బిస్కెట్లుగా, ఆభరణాలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ స్కామ్లో ఓ తెలుగు వ్యక్తితో పాటు మొత్తం 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి మిలియన్ల కొద్దీ నగదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ విలువ దాదాపు $55 మిలియన్, అంటే మన భారత కరెన్సీలో సుమారుగా 508 కోట్లు. ఇప్పటి వరకు 200 మంది బాధితులు బయటకు వచ్చారు. వీరంతా తమ జీవితకాలం దాచుకున్న పెన్షన్, రిటైర్మెంట్ డబ్బును కోల్పోయారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఈ దర్యాప్తును వాషింగ్టన్ DC స్థాయికి తీసుకెళ్లామని కూడా అధికారులు అయితే వెల్లడించారు.